రైట్ టర్న్స్ అన్ని బంద్ చేసిండ్రు. ఆ రైట్ టర్న్స్ బంద్ చేసే వరకు నాకు డౌట్ వస్తుంది లోపలికి. ఏంటంటే గేట్ లాకేసి ఉంది. సో పక్క నుంచి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. తప్పకుండా పారాగ్లైడింగ్ కూడా చేస్తాను నేను ఇప్పుడు. సో పూర్తిగా కిందికి వచ్చిన నేను అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయితే అక్కడ దాకా ఉండడం జరుగుతుంది. అక్కడ దాకా ఫిల్ అయ్యేటట్టుంది. ఇంకా అసలు ఎండాకాలం కాబట్టి ఇక్కడ అంతా వాటర్ పోయి ఉంటుంది. వెల్కమ్ టు గ్యూలాగ్స్. ఈరోజు మన రైడ్ వచ్చేసి కొండపోచమ్మ సాగర్. ఈ రిజర్వాయర్ ఏంటంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఒక పార్ట్ అనమాట. ఇది మీన్ సీ లెవెల్కి 510 మీటర్స్ అబోవ్ ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్కి అగ్రికల్చర్కి వాటర్ అనేది దొరుకుతుంది. సో అక్కడ ఏంటంటే కంప్లీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ అర్బన్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ ఉంటుంది అని చెప్పేసి బయలుదేరడం జరుగుతుంది, రైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కొండపోచమ్మ సాగర్ ఎట్లున్నది, వాటర్ ఎంత ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ నేను అక్కడ చూపిస్తాను. ఇది కరెక్టే అంటావా రూటు? కరెక్ట్, అందరు ఇక్కడనే ఉన్నారు సార్. అదే నాకు ఎందుకు వాడు ఏం చేసిండంటే సీఎం వస్తుండని ఒక 10 కిలోమీటర్స్ వరకు రైట్ టర్న్స్ అన్ని బంద్ చేసిండు. రైట్ టర్న్స్ అన్ని బంద్ చేసిండు. ఆ రైట్ టర్న్స్ బంద్ చేసే వరకు నాకు డౌట్ వస్తుంది. చూపిస్తుంది, అవతలు ఉన్నాయి ఇతలు చూపిస్తుంది. అంటేనే ఈ ఫ్లైఓవర్ అనుకుంటాను ఎంతసేపు అంతా మొత్తం బ్లాక్ అయినట్టుంది. గేట్ తీస్తే బండి పైకి కూడా పోతుందేమో. దిండిలో మనం ఎక్కించినట్టు దిండిలో మంచిగా ఫుల్ వచ్చింది వాటర్ ఇప్పుడు. అక్కడ సార్ మేము పోయినప్పుడు కూడా ఎట్లుందంటే వెదర్ చిల్లుగా ఉంది మొత్తం. వర్షం పడట్లే, ఎండ కొట్టట్లేదు. వెల్కమ్ టు గ్యూలాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు కొండపోచమ్మ సాగర్కి వచ్చినాము. ఇదంతా బండ్, ఇది కనబడేదంతా. సో ఇప్పుడు మేము పైకి అయితే ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాం, పైకి వెళ్దాం అనుకుంటున్నాం. సో పైన ఎట్లా ఉంటుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఇప్పుడు తీసి పెడతా. సో ఇదొక హిడెన్ జెమ్ ఇది హైదరాబాద్లో. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని వైలేట్ చేయబోతున్నాం. గేట్ పక్క నుంచి వెళ్తున్నాం లోపలికి. ఏంటంటే గేట్ లాకేసి ఉంది. సో పక్క నుంచి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. సో జస్ట్ ఇట్స్ ఫర్ మీకు జోక్ చేయడానికి పెట్టినా కానీ ఖచ్చితంగా వైలేట్ చేయమని చెప్తలేను నేను. సో ఇక్కడ మేము పైకి వెళ్తున్న కొద్దీ చుట్టూ కనబడుతుంది మంచి వెదర్. ఇది యాక్చువల్గా ఇప్పుడు గోల్డెన్ అవర్ షూట్ చేద్దామని వచ్చిన నేను. సో ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉన్నదన్నమాట. పారాగ్లైడింగ్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 6:30కి ఒక ఫ్లైట్, ఈవినింగ్ 4:30కి ఒకటి పెట్టారు. సో ఇది అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. కానీ నేను చూద్దాం, ఒకవేళ అడ్వాన్స్గా బుక్ చేసుకోకుండా ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని వచ్చిన. అఫ్కోర్స్ మనకు అట్లాంటి ఛాన్స్ ఏమైనా దొరికితే తప్పకుండా పారాగ్లైడింగ్ కూడా చేస్తాను నేను ఇప్పుడు. సో అఫ్కోర్స్ మొత్తం మనము ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము. ఇది వాటర్ ఇక్కడ కనబడుతుంది కదా. ఇంకా అసలు ఎండాకాలం కాబట్టి ఇక్కడ అంతా వాటర్ పోయి ఉంటుంది. ఇదంతా కొండపోచమ్మ సాగర్. ఇది యాక్చువల్గా బైక్ అనేది అలో చేస్తే ఇక్కడ యాక్చువల్ దీన్ని పైన అంతా బైక్ నడపచ్చు చుట్టూ.
సో ఇదంతా చూడొచ్చు కొండపోచమ్మ సాగర్ ఇదంతా. సో ఆల్మోస్ట్ ఈ బండ్ మీద ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేసుకుంటూ వచ్చిన నేను. సో ఇదంతా చూడొచ్చు ఎట్లా ఉంది. ఇక్కడ నుంచి పైకి పోవడానికి ఉందేమో చూద్దాం. యాక్చువల్గా లోపలికి వెళ్ళడానికి లేనట్టుంది. అవన్నీ గేట్స్ అనుకుంటా అక్కడ. ఇక్కడ నుంచి కాలువలలో నుంచి నీళ్ళు పొలాలకు అనేటివి వెళ్తాయి అన్నమాట. సో అక్కడ కనబడుతుంది కదా కింద కాలువ, అది. ఇదంతా మంచి వాతావరణం ఉంది, అంత గ్రీనరీ చుట్టూ చూస్తే. సో ఇది అన్నమాట. ఇక్కడ నుంచి కాలువలోకి వాటర్ వదలడానికి గేట్స్ అన్నమాట, ఇవి కంట్రోల్ గేట్స్. ఇక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి ఉంది. సో అట్లా వాటర్ ఫిల్ అయిన తర్వాత పంటలకు వాటర్ వదలడానికి. సో మన డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేస్తే అది బాగా విండ్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల అది మళ్ళీ ల్యాండ్ అయిపోతూ ఉంది. సో చూద్దాం, మళ్ళీ ట్రై చేసి చూస్తాను. అయితే ఫ్లై అయింది. దాని ఇప్పుడు ఎంత పైకి వెళ్తుంది. ఎక్కువ పైకి దాన్ని హై ఆల్టిట్యూడ్లో తీసుకెళ్ళకుండా ఇక్కడనే వీడియో షూట్ చేస్తా చుట్టూ. ఇక్కడ నుంచి అయితే కిందికి దిగినాం, ఆ పైనుంచి ఏదో పాటలు పాడుకుంటా దిగినాం కిందికి. ఇప్పుడు చూడాలి కిందికి వెళ్తే ఎట్లుంటుంది అనేది. కిందికి వెళ్ళి కొద్దిగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా తీద్దామని చిన్న ప్రయత్నం అంతే. సో ఈ నేను రైడింగ్ జాకెట్ గురించి వీడియో చేసిన, పర్చేస్ చేసినప్పుడు అయితే నేను ఇది రైనాక్స్లో కొనుక్కున్న, రైనాక్స్ స్టెల్త్ ఎయిర్ ఇది. సో విత్ ఆర్మర్స్ ఉన్నది అండ్ స్లాట్ ఫర్ హైడ్రేషన్ బ్లాడర్ వేసుకోవచ్చు అన్నమాట దీంట్లో. సో చాలా బాగున్నది. యాక్చువల్గా నేను ఒక 1 మంత్ అయిపోయింది, 1 మంత్ రివ్యూ ఇది. ఈ రైడింగ్ జాకెట్తో నేను రైడ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా ఒక మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు రైడింగ్ జాకెట్తో ఎట్లుంటుందంటే అదేదో హెవీగా ఏదో వేసుకొని వెళ్ళినట్టు చాలా ఇరుకిరుకుగా అది అనిపిస్తుంది. కానీ నాకైతే ఈ జాకెట్ నేను రైడ్ చేసినంత కాలం నేను చేస్తూ ఉన్నా, ఈ జాకెట్ చాలా బాగుంది. స్టెల్త్ ఎయిర్, రైనాక్స్ స్టెల్త్ ఎయిర్ ఇది. సో అదే అనమాట, రైడింగ్ జాకెట్ గురించి కూడా చెప్దాం అనుకున్నా నేను, అందుకే దాని గురించి చెప్తా ఉన్నా. సో చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది. ఎనీబడీ క్యాన్ స్టార్టింగ్లో కూడా ఇది బిగినర్ లెవెల్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఎవరైనా. సో ఇట్స్ మేడ్ ఫర్ టూరింగ్ అనమాట. సో పూర్తిగా కిందికి వచ్చిన నేను. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సన్సెట్ అయింది కాబట్టి చాలా బాగా కనబడుతుంది ఇక్కడ. వాటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయితే అక్కడ దాకా ఉండడం జరుగుతుంది, అక్కడ దాకా ఫిల్ అయ్యేటట్టుంది.
సో అక్కడ సన్సెట్ అవుతున్నది, రిఫ్లెక్షన్ చూడవచ్చు, మంచి రిఫ్లెక్షన్ వస్తుంది అక్కడ వాటర్లో.